వెల్కమ్ టు వన్ న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళ చూసినట్టయితే మన తెలంగాణ చరిత్రలో ఎక్కడ చూసినా అన్నలు అన్నలు అని చెప్పి విప్లవ పాటలు అయితే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పనిచేస్తే దొరలు ఎన్నో హింసలు పెడితే వాళ్లకు వ్యతిరేకంగా ఇట్లా చేస్తారా అట్ట చేస్తారా అని చెప్పి పోరాటం చేసి అయితే గన్ను పట్టుకొని అడవుల బాట పట్టారు. అక్కడ ఎంతో మంది చదువుకున్న ఆడపిల్లలు కానీ మన రాచకొండ దళం కానీ అనేకమైన దళాలు అయితే మీ అందరికైతే తెలుసు కదా. ఇంటర్ చేసే అమ్మాయిలు, డిగ్రీ చేసే అబ్బాయిలు, నూలూరు మిసాల పోరగాళ్ళు ఎట్లనైనా ఎదురు తిరగాలి, వీళ్ళ ఎన్ని రోజులు ఈ పెత్తానం జరుగుతుంది, మనకు ఒకే ఒక ఆయుధం అని చెప్పి అడవి బాటకు పట్టిన ఎంతో మంది అమరులైన వారి గిట్ట చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అదే విధంగా ఎప్పటి నుంచో పోరాటం చేసి పెద్ద లీడర్ ఎదిగి ఎన్నో పోరాటాలు చేసిన అయితే దళపతి ఎన్కౌంటర్ ఎదురు కాల్పులో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అయితే మృతి చెందారు. ఈయన గురించి 12వ పేజీలో తీసుకున్నట్టయితే, నా బతుకు నేను బతుకుతా, ప్రజాసేవ చేస్తా, మావోయిస్టు పార్టీకి 2వ ప్రధాన కార్యదర్శి, పశువుల కాపరి రూపంలో తమ్ముడి పెళ్లికి వచ్చి జైలు నుంచి విడుదల అజ్ఞాతంలోకి, స్వగ్రామంలో కేశవరావు ఇంటికి తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులంతా విశాఖ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కేశవరావు చాలా కాలం పాటు సొంతూరు వెళ్ళలేదు. 1933లో జూన్లో ఆయన సోదరుడి వివాహం జరిగింది. దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు. వారి కళ్ళు గప్పి పశువుల కాపరి రూపంలో ఆయన ఈ వివాహానికి వచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జియన్నపేటకు రాలేదు. కుమారుడు ఇంటికి రావడం లేదన్న బెంగతో కేశవరావు తండ్రి 1997 జనవరి 23న మృతి చెందారు. ఎవరైతే కేశవరావు ఉన్నాడో వాళ్ళ తమ్మిని పెళ్లి అయితే ఎట్లయినా సరే పోలీసుల బలగాలు ఉన్నారని చెప్పి ఆయన ఎట్లనైనా పెళ్లి చూడాలని చెప్పి పశువులు కాసే కాపర్లు ఉంటారు కదా, ఆ రూపంలో వచ్చి ఆ పెళ్లి చూసి అయితే వెళ్ళిపోయిన చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇంకా నా కొడుకు వస్తలేడు, నా కొడుకు చూస్తలేడు అని చెప్పి తండ్రి బెంగతో అయితే చనిపోవడం అయితే జరిగింది 1990. నా బతుకు నేను బతుకుతా, ప్రజాసేవ చేస్తా. కేశవరావు కబడ్డీ ఎక్కువగా ఆడేవారు, వ్యవసాయంపై అభిమానం చూపేవారు. పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వ్యవసాయ బావుల నుంచి నీరు తోడే వాళ్ళం ఎప్పుడు సరదాగా ఉండేవాళ్ళం. జియన్నపేట నుంచి కోటబొమ్మలి సినిమా హాలుకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తండ్రి ఉద్యోగం చేయాలని సూచించారు, ప్రజాసేవ చేస్తానని, నా బతుకు నేను బతుకుతానని చెప్పి వెళ్ళిపోయాడు. అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి కేశవరావు స్నేహితుడు కూన రమణ్య తెలిపారు. మావోయిస్టు 2వ ప్రదర్శన ఉన్నది. అయితే కేశవరావు స్వస్థలం కోటబొమ్మలి మండలం జియన్నపేట గ్రామం. ఇక్కడనే అలా ఊరుంది శ్రీకాకుళంలో. ఇది అలా ఊరు. మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటం. అంటే కేశవరావు పంబాల ఎందుకంటే ఇలా చూసుకున్నట్టయితే ఎక్కువ ఆంధ్ర ప్రాంతం చూసినట్టయితే శ్రీకాకుళం నుంచే ఎక్కువ విప్లవాల పాటలన్నా విప్లవం పుట్టిందన్న తెలంగాణకు అక్కడ ఉండేటోళ్ళు ఎంతో ఉండరు. అయితే ఈయన ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న ఉద్యోగం చేయ బిడ్డ ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పినా కానీ నేను మాత్రం ప్రజాసేవ చేస్తా, ఉంటే సస్తా కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి పోతా, నేను అడుగుబాట పడతా అని చెప్పి అడుగుబాట పట్టి ఎన్నో విధాలుగా ఎంతో మందికి ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి అయితే ఆయన అయితే చెప్పారు. దీనిపైన ఇట్లా తీవ్ర విచారణ చేయాలి, అసలు ఎట్లా జరిగింది ఎన్కౌంటర్, ఎందుకు జరిగింది, అంటే ఎదురు కాల్పుల్లో జరిగిందా లేకపోతే కావాలని చంపిరా అని చెప్పి అయితే ప్రజా సంఘాలు అయితే ఆగ్రహానికి అయితే వ్యక్తం చేశారు. ఈ రోజు అయితే మరి వార్త ఎట్లా ఉంది, రేపు మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కద్దాం. ఉంటా మరి.